జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చిట్టి బిటాయ్ ఇడ్లీ ఎడుతున్నాను బావా. వెరీ గుడ్ వెరీ గుడ్. చెప్తాను. వదలను చుట్టమ్మా. రాత్రి ఏం చేసావో ఏంటో, నిన్ను చూడగానే చేతులు రెండు కౌగిలించేసుకున్నాయి, పెదాలు రెండు ముద్దు పెట్టేసుకోమంటున్నాయి. ఆ తర్వాత చాలా బావా, ఇదేనా పురాణం ఏంటి? 10 మందికి వినపడేలా చెప్పడానికే ముందు నువ్వు నదులు బావా. ఏ చిట్టి, అది నాకు చెప్తావేంటి? నా చేతులకి చెప్పు. అలాగా? సేతులు గారు కాస్త మమ్మల్ని వదిలేయండి, ఊపిరాడట్లేదు. నేను నిన్ను వదలాలంటే నువ్విప్పుడు గదిలోకి రావు. గదిలోక మళ్ళీనా? ఏయ్, ఏంటి అంత షాక్ అయ్యో? ఇన్నాళ్ళంటే ఇద్దరికి అలవాట్లేదు, రాత్రితో ఇద్దరికి అలవాటైపోయింది. ఏంటిది? అదే అది మంచం మీద పడుకోవడం. బాగా సెడిపోయావా? మొదలు పెట్టింది నువ్వే కదా. వద్దు వద్దు అంటున్నా తేనె నువ్వు తాగావు, నాతో కూడా తాగించావు. ఏమైంది? ఏమైంది? నేను చెప్పడం ఎందుకు, నువ్వే చెప్పు. రాత్రి తేనె తాగాక ఏమైంది? మరి రుచి మరిగిన కోడి ఇల్లెక్కి కూసిందంట. దేనికో? దేనికా? కూతకొచ్చిన పెట్ట కోసం. బావా, నువ్వు పైకి కనబడవు కానీ మహామరుటుడివి. వదులు బావా. నా గొప్పతనం ఇప్పుడు నీకు బాగా తెలిసిందా? నువ్వు ఇలా మాట్లాడతావని నీ కల్లో కూడా అనుకోలేదు బావా. పర్వాలేదులే, కల్లో కాకపోతే ఎల్లో అనుకో. ఏమని? ఏమనా? నువ్వు పెద్ద పోగరుడి బావా. హలో మేడం, నేనేంటి దేశాన్ని ఏలే నాయకులైనా ఇలాగే ఉంటారు, ఇలాగే మాట్లాడతారు. ఇలా మాట్లాడితేనే మొగుడు. ఏమో పో, నాకు మాత్రం కొత్తగా ఉంది. నాకు మాత్రం 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉందా ఏంటి? నాకు కూడా కొత్తే కదా. అయ్యో అక్క 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 ప్లీజ్, బుద్ధి తక్కువైపోయి నీకు దొరికిపోయాను. అయినా సీరియస్ గా చెప్పాల్సిన విషయాన్ని ఇలా ఇడ్లీ పిండి దోశ పిండి అని చెప్తావేంటక్క? ఎలా చెప్తా ఏంట్రా? కంటెంట్ మీకు అర్థమైందా లేదా? మనం అర్జెంటుగా వెళ్ళి ఆ సరోజను ఆపకపోతే దాన్ని మీ బావ పెళ్లి చేసుకున్నట్టుగా సాక్ష్యాలు సంపాదించి దాన్ని అడ్డం పెట్టుకుని మనమ్మ మీ బావని జైలుకి పంపించడాన్ని ఎవరూ ఆపలేరురా. అర్జెంటుగా ఈ పెళ్లి ఆపుదాం చిట్టమ్మా, మనం అర్జెంటుగా పెళ్లి ఆపుదాం చిట్టమ్మా, సరేనా? ఆపాలని నాకు ఉందదినా, కానీ ఎలా ఆపాలో అసలు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది చిట్టమ్మా? నువ్వు వెళ్తున్నావు, ఆ సరోజకి మిఠాయి కొట్టు చిట్టమ్మ తడాకా ఏంటో చూపిస్తున్నావు, మా అమ్మ వేసిన ప్లాన్ ని చిత్తు చిత్తు చేస్తున్నావు. నిజమే బావా, కానీ నేను చెప్పేది విను. సూపర్ తమ్ముడు, ఈ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. కానీ బావా, కానీ నేను అలా వేసంలో తప్పదు చిట్టమ్మా. మా అక్క జీవితాన్ని, మీ అన్నయ్య జీవితాన్ని కాపాడడానికి ఇంతకన్నా వేరే దారే లేదు బావా. కానీ ఈ విషయం అత్తగా తెలిసిపోతే తెలియకుండా నేను చూసుకుంటాను కదా. ఇదిగో చిట్టమ్మా, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరు. అది కాదు బావా, నేను చెప్తున్నానుగా, నువ్వు బయలుదేరు. సరే బావా, ఎల్లి ఆ సరోజ లెక్క కాంతమత్త లెక్క సెటిలింగ్ చేసేద్దాం. పద బయలుదేరు.
ఓ పైలట్ చూడు. బావా సిట్టమేటి సినిమా హీరోయిన్ లా తయారైంది. అచ్చ బాబోయ్, ఇంత అందంగా ఉందేట్రా బాబు. భాస్కరం, ఈ తాళి నీ చేత కట్టించుకోవాలని, నీతో కలిసి 7 అడుగులు వేయాలని, నీతో కాపురం చేసి పండంటి బిడ్డను కనాలని ఎన్నో ఆశలు ఎట్టుకున్నాను. కానీ ఏడు చేద్దాం, ఇలా 4 గోడల మధ్య 3 ముళ్ళేసిన తాళి నా చేత్తో నా మెడలో వేసుకోవాల్సిన కర్మ అట్టింది. బాధపడకే, ఆ నీలంబరితో ఇడాకులు అయిపోగానే నా చేతులతో నేనే కట్టేస్తానుగా. ఆ ఆస్తోని బతుకుతున్నాను భాస్కరు, లేదంటే ఎప్పుడో ఈ లోకాన్ని వదిలేసిపోయేదాన్ని. సిసి ఏటా మాటలో, ఏ కలమసం లేని నికార్సైన ప్రేమేనిది. పోన్లే భాస్కరు, నా ప్రేమ నువ్వైనా గుర్తించు, నాకు అదే 10 ఏళ్ళు. ఓర్పిచ్చదవా, నేను నిన్ను ప్రేమించడం ఏట్రా నా కర్మ కాకపోతేను. ఇదిగో భాస్కరు, ఓ పాలి తాళి మీద నువ్విట్టా చెయ్యట్టు. అవును, ఈ పులిగాడు కోటిగాడు ఎక్కడ చచ్చారు? లేకపోతేనేంటే, సెల్ ఫోన్ ఉంది కదా, సెల్ఫీ తీసేయి. అలాగే పట్టుకో భాస్కరు. పోసేవాళ్ళు ఏటే సిట్టే, ఏటి యాసం? ఎంత కార్పొరేట్ ఇంటి కోడలైతే మాత్రం ఇలా కట్టుబుట్టు మొత్తం మార్చేస్తారటే? మనం దైత్రంగా ఉంది, మనం ఏంటి, మన బతుకులేటి, నువ్వు కట్టిన టెస్టింగ్ ఏంటి? ముందు అర్జెంట్గా బట్టలు తీసి చీర కట్టుకోపో. హలో, ఎవరు తమరు? ఈత సొంత అన్నయ్యలాగా ఓ తెగ చెలరేగిపోతున్నారు. సొంత అన్నలాగా? ఏమే అన్న కాదేంటే? ఎవరయ్యా నాకు అన్న? నాకు అన్నం లేరు, చెల్లెలు లేరు. అద్ది రేపులిగా అమ్మా, ఇదిగో ఈ సరోజ గనక మెడలో తాళేసుకొని నాకు కనపడినా, ఈ భాస్కర్ తో పెళ్లైనట్టు తెలిసినా, నేనే స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్లి వీళ్ళిద్దరూ పెళ్లి కాకుండానే అయినట్టు నాటకమాడుతున్నారని పోలీసులకి చెప్పేసి ఇద్దరిని బొక్కలో ఏం చేస్తాను. అర్థమైందా? అర్థమైందమ్మా. ఎన్నావుగా సరోజా, పెళ్లి కాకపోయిన పెళ్ళైనట్టు ఫోటోలు దిగాలన్న యద వ్యాపారం ఆపేసి ఇంకేదైనా కొత్త వ్యాపారం మొదలెట్టండి. గుడ్డు, ఎర్రి గుడ్డు.
అర్థమైంది కదా అన్నయ్య. పెళ్లి కాకుండానే పెళ్ళైనట్టుగా పిచ్చి పిచ్చి సాక్ష్యాలు తెచ్చారనుకో సోకరే పెట్టగలం. వస్తా. అన్నా ఇంకెంతసేపు అన్నా? ఒక్క నిమిషం అమ్మా, అయిపోయింది. సరే తొందరగా కాని అన్నా. ఓ నాయనో, ఈ ఆటో ఏమో ఆగిపోయింది. పొరపాటు నా పులిగాడు కోటగాడు ఇంటికెళ్ళి నా గురించి చెప్పేశారంటే కొంపలు అంటుకుంటాయి. ఓ పని చేద్దాం, బావకి ఫోన్ చేద్దాం. చిట్టమ్మా ఎక్కడున్నావు? బావా వచ్చే దారిలో ఆటో ఆగిపోయింది బావా. రావటానికి ఇంకో 10 నిమిషాలు పట్టిద్ది. అయ్యో అలాగా, సరే సరే. అమ్మ అడిగితే చిన్న పనుండి బయటికి వెళ్ళానని చెప్పు. బావా ఇంకో ముఖ్యమైన విషయం, ఆ పుల్లరాజు గాడు కోటిగాడు నన్ను గుర్తుపట్టేసినట్టున్నారు. బహుశా వాళ్ళు కనుకొచ్చి మీ అమ్మకి చెప్పేశారంటే అత్తకి లేనిపోయిన అనుమానాలన్నీ వస్తాయి. నేను వచ్చేలోపు వాళ్ళు కనుక మన ఇంటికి వస్తే నువ్వే ఎలాగోలా మేనేజింగ్ చేయి. నేను చూసుకుంటాను చిట్టమ్మా, నువ్వు మాత్రం తొందరగా వచ్చి సరేనా? అలాగే బాబా, వచ్చేస్తాను. చిట్టి చిట్టి చిట్టి. కాంతమ్మ గారు నేను చెప్పా కదండి లోపల లేదని, కొట్టండి. చిట్టి చిట్టి చిట్టమ్మా. నాయనో ఇప్పుడు తలుపు తీయాలా వద్దా? తలుపు తీయకపోతేనేమో డౌట్ పెరిగిపోతుంది. తీస్తే సరోజ్ ఇంటికి వెళ్ళింది చిట్టమ్మే అని కన్ఫర్మ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? చిట్టి పిలుస్తుంది నిన్నే, తలుపు తీయి. చిట్టి. అమ్మా చిట్టి. చిట్టమ్మా తలుపు తీయండి. చిట్టి. చిట్టమ్మ తలుపు తీయదమ్మా. ఏ ఎందుకు తీదే? అంటే అంటే అది చెప్పడానికి నాకు సిగ్గేస్తుందమ్మా. సిగ్గేస్తుందా? దేనికే? అంటే రాత్రి మా ఆయన కల్లోకొచ్చాడమ్మా. భాస్కర్ కల్లోకొచ్చాడా? అవునమ్మా. వచ్చి నేనెంత చెప్తున్నా వినకుండా ఇదిగో ఈ బుగ్గ మీద చుపుక్ 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 అని ముద్దులు పెట్టాడమ్మా. దేవుడా, ఒసేయ్ అబ్బబ్బబ్బా, తల్లితో ఇలాగేనంటే మాట్లాడేది? విషయం అడుగుతావు, చెప్తేనేమో చెవులు మోసుకుంటావు. నీతో ఇదే పెద్ద గొడవమ్మా. సర్లే, భాస్కర్ నీ కల్లోకి రావడానికి చిట్టమ్మ తలుపులు వేసుకోవడానికి ఏంటే సంబంధం? సంబంధం ఉందమ్మా. రాత్రి కలలోకొచ్చి నా భాస్కర్ నాకు ముద్దు పెట్టాడా? సరే పెట్టే ఉంటాడులే. అయితే నేను తిరిగి ముద్దు పెట్టేలోపు భాస్కర్ వెళ్ళిపోయాడమ్మా. అందుకే భాస్కర్ దగ్గర మిస్ అయిన ముద్దుని పొద్దున్నే చిట్టమ్మకు పెట్టేశా. బావా అబ్బా. అవునరా పులి, ఎవరైనా నాకేదైనా ఇస్తే అది వెంటనే తిరిగిచ్చేయడం నాకు అలవాటు కదా. భాస్కర్ నాకు ముద్దిచ్చాడు, నేను తిరిగి ఇవ్వలేకపోయాను. అందుకే ఆయన చెల్లెలకి ఇచ్చాను. దాంతో పాపం భయపడిపోయి గదిలోకి పారిపోయిందిరా. ఒసేయ్ బుర్ర తక్కువదానా, చిట్ట
చిట్టమ్మకి ముద్దు పెట్టడం ఏంటే? ఆడదానికి మరో ఆడది ముద్దు మాత్రమే పెట్టగలదమ్మా. నోర్మోయ్. అమ్మా, ఇందులో తప్పే ఉంది. అంటే బట్టలు నగలు పెట్టలేం కదా అని అలా అన్నాను అంతే. నువ్వస్సలు మాట్లాడకు, వింటానికే దరిద్రంగా ఉంది. ఒరే పులి, నువ్వు ముంద తలుపు పగలగొట్టు. అట్టగనమ్మా. నువ్వు రావే. రా. రావే. రావే. ఒరే పులి, తలుపు పగలే ఎందుకు కొట్టాలరా? రాత్రి కొట్టొచ్చు కదా. అయ్యా పోయిందిరో. అయ్యా అమ్మా కాంతమ్మ గారు, మీకు దండ పెడతారమ్మా. మీ నీలంబర్ నోరు మూయించండి అమ్మా తల్లా, ప్లీజ్. అమ్మా ఒసేయ్, నువ్వు ముందు జరగవే. అమ్మమ్మమ్మమ్మ, మర్యాదగా చెప్తున్నాను, తలుపు అస్సలు ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేసావో చిట్టమ్మ పెట్టినట్టే నీకు కూడా ముద్దు పెట్టేస్తాను. ఒసేయ్, ఇదెక్కడ పోయే కాలమే నీకు? నాకు నాకు ముద్దు పెట్టడం ఏంటే? అవునమ్మా. ఎలా ఉన్నావమ్మా నీలాంబరి? కడుపుతో ఉన్నాను కదండి, కొంచెం కంగారుగా ఉన్నాను. అది ఎమ్మెల్యే గారు, మీరేం కంగారు పడకండి. దీని సంగతి మీకు తెలుసు కదా. తెలుసు తెలుసు తెలుసు. ఎమ్మెల్యే గారు, బాగున్నావా నన్ను అడిగారు, మరి నా కొడుకుని అడిగారా? నీ కొడుకా? అతనెక్కడున్నాడమ్మా? నా కడుపులో ఉన్నాడు. ఒసే నీలాంబరి, ఏంటి ఆ మాటలు? నువ్వేం కంగారు పడకు కాంతమ్మా, నీలాంబరి సంగతి తెలిసిందే కదా. ఏమ్మా, నీ కొడుకు గురించి అడగాలి అంతే కదా. హాయ్ బాబు, ఎలా ఉన్నావు? నీ మొహల్లా ఉన్నాన్రా ముసలోడా. అది అంటే కంగారు పడకండి ఎమ్మెల్యే గారు, ఆ మాట నేననలేదు, నా కడుపులో ఉన్న కొడుకు అన్నాడు. కాంతమ్మా, మన డిస్కషన్ ఇక్కడే పెట్టుకుందామా లేదంటే? మందాకిని లోపలికి రా నాన్న. వచ్చేస్తుంది వచ్చేస్తుంది. సభకు నమస్కారం. నమస్కారం. అమ్మా, ఈ మందాకిని ఏంటమ్మా మొగోడికి ఆడవేషం వేసినట్టుంది. ఇంతకీ ఆమెనా అతడునా? ఎమ్మెల్యే గారు చూసారా, ఆ కాంతమ్మ కూతురు నన్ను ఎంత మాట అందో. నేను మగోనో ఆడదానో అని అడుగుతుంది. 3 ఏళ్ల క్రితం వదిలేసిన నా మొగుడు కూడా ఇంత మాట అనేది తెలుసా? ఓహో, మొగుడు 3 ఏళ్ల క్రితమే వదిలేశాడేటి? ఆడేం వదిలేలే, వాడి క్యారెక్టర్ నచ్చగా నేనే ఒగ్గేశా. అబ్బా, ఆయన మీ అక్కగారి మాత్రం మొగుడు గారు ఏమన్నా దగ్గర ఉన్నారా ఏంటి? అతగాడు కూడా ఎటో పోయాడంట కదా. ఏం పోలేదు, తీర్థయాత్రలకు వెళ్లారు. తెలుసులే, నీకు నీవాడు లేడు, నాకు నావాడు లేడు. మందాకిని అక్కడే నిలబడిపోయావేటి? ఇలా వచ్చి కూర్చోరా. వెళ్ళు కూర్చో.
చూడు మందాకిని, మేయర్ సీట్లో కూర్చోవాలని నువ్వు ఎన్నో కలలు కంటున్నావు. అదే సీట్లో కూర్చోవాలని కాంతమ్మ కూడా కలలు కంటోంది. మీ ఇద్దరిలో ఎవరిని మేయర్ చెయ్యాలో హైకమాండ్కి అర్థం కాక మీ ఇద్దరిలో ఒకరిని అప్పించే బాధ్యత నాకు అప్పగించారమ్మా. మీ ఇద్దరూ నాకు తోబుట్టూ లాంటి వాళ్ళు కాబట్టి అన్నలాగా మరీ మరీ చెబుతున్నాను, ఇద్దరిలో ఒకరు డ్రాప్ అవ్వండి. మిగిలిన వారికి మేయర్ సీట్ ఇచ్చేస్తాం. ఎమ్మెల్యే గారు, ఈ మందాకినికి పిల్లలు లేరని విన్నాను. అలాగే మొగుడు కూడా లేడు. మొగుడు పిల్లలు లేని ఆడదాన్ని తీసుకెళ్లి మేయర్ సీట్లో కూర్చోపెడితే రేపొద్దున ప్రతిపక్షాలు మన మీద దుమ్మెత్తిపోస్తాయండి. ఆ చాలా ఆపు. గ్లామర్ దెబ్బతింటుందని పిల్లలు వద్దనుకున్నాం గాని లేదంటేనా మా ఆయన దూకుడికి పెద్ద క్రికెట్ టీంనే కాని ఉండేదాన్ని. మాటలు అనవసరం అండి. ఎమ్మెల్యే గారు, మీకు పార్టీ ఫండ్ ఎంత కావాలన్నా ఇస్తాను. ఆ మేయర్ సీటు నాకే కావాలండి. అబ్బో, ఆ మాత్రం పార్టీ ఫండ్ మేము సూపర్ 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 మందాకిని. జరిగిన ఈ పందెంలో కాంతమ్మ ఓడిపోయింది, మందాకిని గెలిచింది. కాబట్టి ఈ మేయర్ సీట్లో కూర్చోడానికి మందాకిని మాత్రమే అర్హత ఉన్నది. ఇది అన్యాయం, అక్రమం. ఆ కాయిన్ ఎలా బయటికి తీయాలో చిట్టమ్మే చెప్పుంటుంది. కాబట్టి ఈ పందెం చెల్లదు. నోరము ఇవే కాంతమ్మా. ఏయ్, ఇంకొక్క మాట మాట్లాడవంటే చంపలు పగలగొడతాను. ఎమ్మెల్యే గారు, ఏటి గొడవ? నేనెట్టిన పందెంలో మందాకిని గారు గెలిచారు కాబట్టి ఆవిడ్ని మేయర్ కింద ప్రకటించేశాండి. కుదరదండి, కుదరదు. చిట్టమ్మ మందాకినితో చేతులు కలిపింది. అది మీరు కళ్ళారా చూశారు. అది కాదని దాన్ని మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే నేను పార్టీ నుంచి వెళ్లిపోతాను. వద్దు కాంతమ్మా, అంత పని చేయొద్దు. చూడు మందాకిని, ఏదేమైనా పెట్టిన పందెంలో నువ్వే గెలిచావు. కాకపోతే చిట్టమ్మ సహాయం నీకుంది కాబట్టి ఈ పందె క్యాన్సిల్ అమ్మా. కాబట్టి నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే మీ ఇద్దరికి ఓ 15 రోజులు గడువు ఇస్తున్నాను. ఈ గడువు లోపల మీ ఇద్దరిలో ఎవరైతే కాకినాడ ప్రజల్లో మంచి మార్కులు సంపాదిస్తారో వారికే మేయర్ పదవి ప్రకటిస్తాను. అర్థమైందనుకుంటాను. మా ఇద్దరిలో మంచి మార్కులు ఎవరికొచ్చాయో మీకెలా తెలుస్తుందండి? అంటే మన పార్టీ తరఫున ప్రైవేటుగా మీ ఇద్దరి మధ్య ఎన్నికలు పెడతాం. ఆ ఎన్నికల్లో ఎవరికైతే ఎక్కువ ఓట్లు పడతాయో, ఎవరైతే మంచి వాళ్ళని నిరూపించుకుంటారో వారికే మేయర్ పదవి వస్తుంది. మిగతా వారికి క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి రాబోయే 15 రోజుల్లో మీ ఇద్దరిలో ఎవరు గొప్ప వ్యక్తో, ఎవరు గొప్ప క్యాండిడేట్ నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. వస్తానమ్మా. అలాగే వస్తాను. విన్నావుగా కాంతమ్మా, మనిద్దరికి 15 రోజులు టైం ఉంది. ఈ లోపల మనిద్దరిలో ఎవరు మంచి వాళ్ళని నిరూపించుకుంటే వాళ్ళకే మేయర్ పదవంట. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నా ప్రయత్నం నేను చేస్తా. బాబోయ్, నీది మామూలు బుర్ర కాదే అక్క. నీ తెలివికి మేయరేటి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అవ్వాల్సిందే. ముఖ్యమంత్రి అవ్వడానికి ఈ మేయరే మొదటి మెట్టురా. అందుకే మొదటి మెట్టు మీద విజయవంతంగా అడుగు పెట్టబోతున్నాను. వదినా, నీ అమ్మ దొంగ ప్లానింగ్లు విన్నావా? విన్నాను చిట్టమ్మ. రేపటి నుంచి కాలనీలో ఎవరికి మనశ్శాంతి ఉండదన్నమాట. అవునుదినా, కాలనీ జనాలకి లేనిపోని సమస్యలన్నీ సృష్టించేసి ఈవిడ కార్య పరిష్కారాలు ఇప్పించేసి ఆ మందాకిని ఎదవని చేసేసి మేయర్ సీటు కొట్టేత్తది. అవును చిట్టమ్మ, మా అమ్మ ఆటోలు సాగడానికి వీల్లేదు. మా అమ్మ గనక మేయర్ అయిందంటే ఈ కాకినాడని దేవుడు కూడా కాపాడలేడు. అంతేకాదరా తమ్ముడు, ఆ భాస్కర్ గాడు ఈ ఊళ్ళోనే ఉంటే కాంతమ్మ గారల్లుడు వేరే అమ్మాయితో వెళ్లిపోయాడంట అని జనాలందరూ మన గురించే చెవులు కొరుక్కుంటారు.
అలా జరగకుండా ఉండాలంటే ఆ సరోజకి చెప్పి భాస్కర్ గాడిని ఈ ఊళ్ళోనే లేకుండా చెయ్యాలి. అంటే ఏ విశాఖపట్నమో ఏ విజయనగరమో వెళ్ళిపోమని చెప్తావా అక్క? అవునరా తమ్ముడు, సాధ్యమైనంత త్వరగా ఆ సరోజని భాస్కర్ గాడిని ఈ ఊరి నుంచే గెంటెయ్యాలి. ఆ తర్వాత భాస్కర్ గాడు సరోజతో లేచిపోయాడని ఊరు మొత్తం ప్రచారం చేసి నా కూతురికి విడాకులిప్పించేయాలి. ఆ తర్వాత మినిస్టర్ గారి కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యాలి. అవునే అక్క, నువ్వే గనక మినిస్టర్ గారికి వియ్యంకురాలు అయిపోతే ఆ తర్వాత నువ్వు మేయర్ అవడం చాలా ఈజీ అక్క. అవునరా, మినిస్టర్ గారి వియ్యంకురాలనైతే ఈ మందాకిని లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నేను మేయర్ సీట్లో కూర్చోకుండా ఆపలేరు. మేయర్ గారు జిందాబాద్, మేయర్ గారు జిందాబాద్, మేయర్ గారు జిందాబాద్, మేయర్ గారు జిందాబాద్. ఆహాహా, మేయర్ అన్న పిలుపు వింటేనే ఒళ్ళంతా పులకరించిపోతుందిరా. చూసా వదినా, మా అన్నయ్యని ఆ సరోజని ఈ ఊళ్ళోనే లేకుండా చేస్తుందంట. అవును చిట్టమ్మ, భాస్కర్ ఊరు నుంచి గంటేసి నాకు ఏ మినిస్టర్ గారి కొడుకుతోనో పెళ్లి చేస్తుందంట. దానికన్నా నేను చావడమేనా? వదినా, నేను బాణాలతో ఉండగా మీ అమ్మ ఆశలు ఎప్పటికీ నెరవేరవదునా. నువ్వేం భయపడకో. కుక్క కాటికి చెప్పు దెబ్బని ఇప్పుడే వెళ్ళి ఆ సరోజ పీడి ఇరగడసేద్దాం. పద. ఎలా చేస్తాం చిట్టమ్మా? చెప్తానా, పద. దాంతో వాడు నా కూతురికి విడాకులు ఇవ్వకుండానే ఈ సరోజ వెంటపడ్డాడు. పెళ్ళాం ఇల్లు వాకిలి మర్చిపోయి దీంతో కలిసి సహజీవనం చేస్తున్నాడు. అసలు తప్పు వీళ్ళిద్దరిది కాదు, నా అల్లుడి మీదకి దీన్ని ఉసిగొల్పిందే ఈ మందాకిని. దీని తప్పే. అత్త, మరింటి గొడవల్లోకి మందాకిని గారు ఎప్పుడొచ్చారు? ఆవిడ సరోజని ఉసిగొల్పడమేంటి? నువ్వేదో డ్రామాలు ఆడుతున్నావు. అవునమ్మా, పాపం మందాకిని గారు నేను పిలిస్తే వచ్చారు. జరిగిన దానికి ఆవిడకి ఎలాంటి సంబంధం లేదు. అవునవును, మొగుడొదిలేసి 3 ఏళ్ళు అవుతున్నా ఏ తప్పు చేయని నిప్పులా బతుకుతున్నాను. నువ్వు ఆపుతావా? నా మొగుడు వదిలేసాడని నేను ఏడుస్తుంటే ఎప్పుడో వదిలేసిన నీ మొగుడు గురించి ఏడుస్తున్నావా? అసలు ఈ పంచాయతీ నీ మొగుడుదా నా మొగుడుదా? వదినా, నువ్వు బాగుదరా. ఇదిగో సరోజ, దేవుడి మీద ఒట్టేటి నిజం చెప్పే. మా అన్నయ్య నీ దగ్గరికి రావడానికి కారణం ఎవరు? మా కాంతమత్త లేకపోతే మందాకిని గారా? మాట్లాడా. ఇంకా అనుమానమేంటి? మందాకినియే. చెప్పాల్సింది నువ్వు కాదత్తా. ఇదిగో ఈ సరోజ. చెప్పు సరోజ. చెప్పడానికి ఏముంది సిట్టమ్మా, నా పాటికి నేను రికార్డింగ్ డాన్సింగ్ చేసుకుంటూ బతుకుతుంటే ఇదిగో ఈ మందాకిని గారు వచ్చి ఆ కాంతం గారు పరువు తీయాలి, లేదంటే నేను కూకోవలసిన మేయర్ సీట్లో ఆ కాంతం ముచ్చి కూకుంటుంది. అదే అల్ల అల్లుణ్ణి కూతుర్ని ఎడదీసావనుకో ఇంటి పరువు ఈది నడిపోయి ఏడుతో మూల కూకుంటుందని చెప్పింది. అందుకే ఆవిడిచ్చే డబ్బులు కక్కుర్తాడి ఇదిగో ఈ భాస్కర్ వెనకాల పడ్డాను. అమ్మ తీనమ్మా, నా వెనకాల పడ్డానికి ఎంత పెద్ద స్టోరీ ఉందా? మరి ఆ రోజు నన్ను ప్రేమించాను, నీకోసమే పెళ్లి చేసుకోకుండా అయిపోయానని కాకం కబుర్లు ఎందుకు చెప్పావు? ఓహో, దీని వెనకాల ఇంకో స్టోరీ ఉందన్నమాట. ఇప్పుడేమంటావు మందాకిని? దాన్నిక్కడికి ఎవరు పిలిపించారో నువ్వే విన్నావుగా. చేసిన తప్పుకి చెంపలేసుకుని నా కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పి ఇక్కడి నుంచెళ్ళు. లేదంటే ఇక్కడ జరిగిందంతా టీవీలో టెలికాస్ట్ అవుతుంది. మన పార్టీ ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు చూస్తారు. నీ మొహాన ఉమ్మేస్తారు. అప్పుడు మేయర్ సీటు కాదు కదా, కనీసం కార్యకర్త పోస్టు కూడా ఎవ్వరు ఇవ్వరు. అత్త, చేయాల్సిందంతా నువ్వు చేసి ఇప్పుడు నేరే మొత్తం మందకి ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. కంగారు పడకు.
ఇదిగో మీడియా మిత్రులారా, మా నీలాంబరి జీవితం నాశనం అయిపోతుందని ఆ భాస్కర్ని అదిరించో బెదిరించో దీనికి కాపురం నిలబెడదామని వచ్చాను. తీరా చూస్తే ఆ కాంతమ్మ ప్లేట్ మార్చేసి అందరి ముందు నన్నే నేరస్తురాలు చేసింది. నా మీద దయించి ఇక్కడ షూటింగ్ చేసింది ఏది మీరెవరూ టెలికాస్ట్ చేయొద్దమ్మా. అవునండి, పాపం ఏం పిలిచాం కాబట్టే మందాకిని గారు వచ్చారే తప్ప జరిగిన దానికి మందాకిని గారికి ఎలాంటి సంబంధం లేదు. ఈ ఒక్కసారికి టెలికాస్ట్ చేయకండి. అలాగే చిట్టమ్మా, మందాకిని గురించి మాకు కూడా తెలుసులే, టెలికాస్ట్ చెయ్యంలే. పదండి పదండి. అమ్మయ్యా, టెలికాస్ట్ చేయట్లేదు కాబట్టి సరిపోయింది, లేదంటే నా పరువు పోయేది. అసలు దీనంతటికి కారణం మా అమ్మే. మన ప్లాన్ ముందే తెలుసుకుని మనల్ని ముందే అడ్డంగా ఇరికించేసింది. కరెక్ట్ గా చెప్పావు నీలు. ఎప్పుడూ నా ప్లాన్స్ మీరు తెలుసుకొని నన్ను బురిడి కొట్టిస్తున్నారు. అందుకే ఈసారి మీ ప్లాన్ నేను తెలుసుకొని మీడియా వాళ్ల ముందు మిమ్మల్ని తప్పుడు వాళ్ళని చేశాను. ఎలా ఉంది ఈ కాకినాడ కాంతమ్మ దెబ్బ? ఉత్తరించవులే. ఈ సూపిచ్చే తెలివితేటలేవో నీ కూతురు కాపురం నిలబెట్టడానికి చూపించుంటే అందరూ ఆనందించేవాళ్ళం. కాని తమరి పనికి వాళ్ళ తెలివితేటలన్నీ మీ కూతురు మీద రుద్దేసి చేతులారే నీ కూతురు జీవితాన్ని నువ్వే నాశనం చేస్తున్నావు. అదే మర్చిపోకు. చాలే, నేనెప్పుడో చెప్పాను 100 జన్మలెత్తినా ఆ భాస్కర్ గాడు నా ఇంటికి అల్లుడు కాలేడని. ఏదో నా కర్మ కొద్దీ కొన్నాళ్లు అల్లుడయ్యాడు అంతే. నా అదృష్టం బావుండి ఇన్నాళ్లకి దూరం అవుతున్నారు. ఇంకా చచ్చినా ఇద్దరిని ఒకటవ్వనివ్వను. తాను చెడ్డ కోతి వనవంతా తెరిసిందని, నీ మొగుడు నీకు దూరంగా ఉంటున్నాడని, చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందని మొగులతో కలిసి కాపురం చేయనివా? చూడు కాంతమ్మా, నాకెలాగో మొగుడు లేడు, నీకు మొగుడు లేడు. ఆవిడిప్పుడు ఏ తప్పు మాట్లాడిందని పోసేస్తున్నావు? అసలు చేయలేపాల్సింది వదిన. కన్న తల్లి వన్న ఒకే ఒక కారణంతో తన బాధనంతా కడుపులో దాచుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఒక్క పాలి తన కళ్ళలోకి చూడు. నువ్వు చేసిన అన్యాయానికి ఎంతలా బాధపడుతుందో నీకు అర్థమవుతుంది. ఏయ్, పరాయి వాళ్ల ముందు నువ్వు నా చెయ్యి పట్టుకోవడమే తప్పు. అది సరిపోలేదన్నట్టు నీతులు చెప్తున్నావా? నీతులు ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ మందాకిని లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నా కూతుర్ని అల్లుణ్ణి కలపలేరు. అయితే నేను చెప్పేది కూడా ఇను కాంతమత. నీలాంటి కాంతమ్మలు 1,000,000 మంది వచ్చినా మా అన్ని నీ వదిన్ని కలిపి తీరుతాను. ఆడి బుర్రకు పట్టిన సరోజని సీడ పురుగుని వదిలించేసి మళ్ళీ మామూలు మనిషిని చేసేసి వదినికి అప్పచెప్తాను. ఆడి దగ్గరుండగానే వదినికి సీమంతం జరిపిస్తాను. పుట్టే బిడ్డకి పేరెట్టి దగ్గరుండి అన్ని పనులు ఆడుతోనే చేయిస్తాను. అలా చేయించలేదనుకో నా పేరు చిట్టమ్మే కాదు. నువ్వు చెప్పిన పనుల్లో ఏ ఒక్కటి భాస్కర్ చేసినా నా పేరు కాంతమ్మే కాదు. ఛాలెంజ్ ఛాలెంజ్ కాంతమ్మత. పదర తమ్ముడు. ఈ చిట్టమ్మ నన్ను ఎమ్మెల్యే గారికి రెడ్ హ్యాండెడ్ గా పట్టించేసిందిగా. అక్క, అడ్డంగా దొరికిపోయావే. అవునరా తమ్ముడు, ఇక తప్పించుకోవడానికి ఏ అవకాశం లేకపోయిందిరా. కాంతమ్మా, నువ్వెంతో మంచిదానివని నమ్మి
కార్పొరేటర్ని చేస్తే నువ్వు అది కాదు ఎమ్మెల్యే గారు. ఇంకా ఎందుకు తప్పించుకోవాలని చూస్తున్నావు? సరుకులంతా అంగట్లో పెట్టి అమ్మేస్తున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే ఎమ్మెల్యే గారికి ఇన్ఫార్మ్ చేశా. నీ నిజస్వరూపం ఏంటో చూపిద్దామని డైరెక్ట్ గా ఆయన్నే పట్టుకొచ్చా. సార్ మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు సార్. ఇప్పుడే బాగా అర్థం చేసుకుంటున్నానమ్మా. చిట్టమ్మా, నువ్వు చెప్పు, ఫ్రీగా వెళ్లవలసిన సరుకు ఇంతకు ముందు మీ ఇంటి ముందుకు ఎప్పుడైనా వచ్చిందా, రాలేదా? అంటే వచ్చిందా అంటే వచ్చిందండి. అప్పుడు ఈ కాంతం ఏం చెప్పింది? అంటే సరుకంతా కరెక్ట్ గా ఉందో లేదో చెకింగ్ చేస్తున్నాను అందండి. విన్నావుగా? చెకింగ్ చేసిన తర్వాత ఆ సరుకుని అందరికీ పంపించకుండా ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.